కవిత మేలో పార్టీ పెడుతుంది అని చెప్పేసి మీడియా చిట్చాటో చెప్పడం జరిగింది. మరి మేలో ఆమె పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది? మరి అగెనెస్ట్ గా ఎక్కడి నుంచి తనకి వస్తుందంటారు? కాదమ్మా, పార్టీ ఎవరు పెట్టమన్నారు? కవితమ్మని ఎందు గురించి పార్టీ పెట్టింది? ఎందుకు వెళ్ళిపోయింది పార్టీలో నుంచి? ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఎందుకు కవితమ్మ పార్టీ ఎందు గురించి పెట్టింది? ఏం ఉద్ధరిద్దామని పెట్టింది? ఎందువల్ల పెట్టింది? దేని గురించి పెట్టింది? ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు పార్టీ వాళ్ళు సస్పెండ్ చేసిండ్రు? జైల్లో ఉంటే చెప్పొద్దమ్మా. అక్కడ ఉంటే కేసీఆర్ గారు నాన్న తిప్పల బట్టి బిడ్డ కదా అని బయటికి తెస్తే గిట, అంటే తండ్రి గారని గిట చూడకుండా నువ్వు ఈరోజు తండ్రి గారికే మోసం చేసిన వ్యక్తి కవితక్క ఈరోజు పార్టీ పెట్టి ఏమన్నా నేషనల్ పార్టీ లాగా మీరు గిట అడగడము మీడియా వాళ్ళు. కవితక్క పెద్ద పార్టీ పెట్టింది, మళ్ళీ ఇంకా ఎప్పటి నుంచో ఉన్నట్లు ఆ పార్టీ ఎప్పుడో పుట్టింది అన్నట్లు మాట్లాడుతుండ్రు. ఎందుకు పార్టీ పెట్టినామమ్మా? అంటే తండ్రి గారిని అవమానీయనికేనా? ఇది కాదు కదా చేయాల్సింది. ప్రజలకు మంచి అవకాశం ఇచ్చిండ్రు కవితమ్మకు, మంచి కార్యక్రమాలు చేయాలి కానీ వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టి నేనేదో ఉద్ధరిస్తా. ఏం ఉద్ధరిస్తావమ్మా? కలలు కంటున్నారా? లేకపోతే ఎందుకు? మంచిగా కేసీఆర్ దగ్గర ఉంటే మంచి ఒక హోదాలో ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోయి నానా మాటలు. అటు ఆంధ్ర ప్రజలు తిడుతున్నారు, ఇటు తెలంగాణ ప్రజలు తిడుతున్నారు. ఎందుకు వెళ్ళిపోయిండ్రు? మరి ఇట్లా ఈ విధంగా ఉంటే ఎన్ని సీట్లు వస్తాయంటారు? అంటే ఆమె మెయిన్ టార్గెట్ బోధన్ సిద్దిపేట అని చెప్తుంది. మరి ఒకవేళ అవిట్లోనే పెడితే మరి ఎన్ని సీట్ల వరకు సంపాదించారు? అరే సీట్లు గెలవరమ్మా, ఓట్లే పడవు. డిపాజిటే రావమ్మా. ఎందుకు రావంటే కేసీఆర్ గారినే వదులుకొని వెళ్ళిపోయినప్పుడు, కేసీఆర్ గారిని లెక్క చేయనప్పుడు ప్రజలు ఎట్లా గమనిస్తారు? నిన్ను ఎట్లా గుర్తిస్తారు? తండ్రినే వద్దు అనుకొని వెళ్ళిపోయినప్పుడు ఇంకా నువ్వు మాకు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు కదా. ఏం ఉద్ధరిస్తావని? నీకు ఓటు వేసిన గిట్ట ఏం ఉద్ధరిస్తావని? ఏం చేయలేవు కదా. అందు గురించి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్ గారికి ఓటు వేయాలి, ఆయన అయితేనే మా బాగోగులు మంచి చేసే వ్యక్తి. నీళ్లు కానీ, నిధులు కానీ, పథకాలు కానీ, మంచి మంచి పథకాలు అమ్మ పేద ప్రజలకి. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, తులం. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక తులం బంగారం అన్నాడు కానీ అది గిట్ట ఇయ్యలేదు. ఇక ఆయన గురించి ఆయనకైతే ఆయన నోటి గిట్ట మొక్కాలి. ఆయన చెప్పిన హామీల్లో ఒక్కటంటే ఒకటి సంక్షేమ పథకాలు ఒక్కటంటే ఒకటి గిట అమలు చేయలేదు చక్కగా. ఒకటి బస్సు ఫ్రీ పెట్టిండు, జుట్లు మెడలు వేసుకొని కొట్టుకోండి. మీరు ఆ టైం పెళ్లి చేసుకున్నామన్నా, ఇప్పుడు అదే పరిస్థితి తెలుసా? నా భార్య ఒక్కటి కొట్టిందనుకో ఆధార్ కార్డు పట్టుకో చెల్లో బస్ ఎక్కిపోతుంది.